మనం ఒక కంటిన్యూస్గా ఎపిసోడ్స్ వైజ్గా భారతదేశం మీద, హిందుస్థాన్ మీద ఇస్లాం దాడుల గురించి కంటిన్యూస్గా వీడియోలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి ఒక 5-6 వీడియోలు చేసాం. ఎప్పుడు ఇస్లాం దాడులు మొదలైనవి ఏంటి మొత్తం వాటి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దాకా ఎవరన్నా కూడా ఇవి మిస్ అయ్యి ఉంటే కనుక, చూడకుండా మిస్ అయ్యి ఉంటే కనుక మన వేదాంత ఛానల్లో దాంట్లో ప్రత్యేకించి వాటి ఉంటాయి, ప్లేలిస్ట్లో ఉంటాయి. ప్లేలిస్ట్లో భారతదేశం మీద ఇస్లాం దాడులు అనే సబ్జెక్ట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. అందరూ ఎవరైనా చూడొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. సో ఈరోజు మనం ఈ గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయం మీద దాడి చేయడం గురించి మాట్లాడుకుందాం, దాని గురించి తెలుసుకుందాం. ఈ భారతదేశంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒక దాడి సోమనాథ్ దేవాలయం మీద దాడి. సో ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్, వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఇలా వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇమ్మీడియట్గా మన ఛానల్కి ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు ఈ వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొడితే ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. చాలామంది చూస్తున్నారు, లైక్ కొట్టడం అనేది తెలియట్లేదు. లైక్ కొట్టడం లేదంటే షేర్ చేయడం అనేది తెలియట్లేదు. వీళ్ళే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. లైక్ చేసినా ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎక్కువ మందికి పంపిస్తుంది. షేర్ చేస్తే మీరు ఎవరెవరికి షేర్ చేశారో వాళ్ళందరికీ వెళ్తుంది. సో ఈ 2 రూపాల్లో ఎక్కువ మందికి ఈ వీడియోలు వెళ్ళి హిందువులందరూ కూడా తమ మీద ఏ విధంగా ఇస్లామిక్ దాడులు జరిగినాయి అనేది ఈ కాలం జనరేషన్ తెలిసేలాగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సోమనాథ్ మందిరం మీద 1026వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ దండయాత్ర చేశాడు. విశ్వవ్యాప్తంగా జరిగిన దాడులన్నింటిలోకి అతి భయంకరమైన దాడి ఇది. అతిపెద్ద మొత్తంలో బంగారం, ధనరాశులు దోపిడీ చేయబడిన దాడి ఇది. విశ్వవిఖ్యాత జ్యోతిర్లింగం సోమనాథ్ మందిరం విధ్వంసం చేయబడిన దాడి ఇది. గజనీ మహమ్మద్ ముల్తాన్ నుండి బయలుదేరి ఎడారి మార్గం గుండా గుజరాత్లోని సోమనాథ్ని చేరుకున్నాడు. ఎడారి మార్గం గుండా సైనిక ప్రయాణం, తగిన వ్యవస్థలన్నీ చేసుకుని బయలుదేరాడు. ఇక్కడ చూడండి, తాగునీరు, తినుబండారాలు వీటి కోసమే, రవాణా కోసం, అంటే వాళ్ళ సైన్యానికి కావాల్సిన తాగునీరు, ఫుడ్, తినడానికి ఫుడ్, వీటి కోసమనే 30,000 ఒంటెల్ని వినియోగించారంట. అంటే వీటికే 30,000 ఒంటెల్ని వినియోగించారంటే సైన్యం ఎన్ని లక్షల సైన్యంతో వచ్చి ఉంటాడు. సో అంత లక్షల సైన్యంతో సోమనాథ్ మీదకి దండయాత్ర చేశాడు. ఎడారి మార్గంలో చిన్న చిన్న హిందూ రాజ్యాలు ఉన్నాయి. సోమనాథ్ విధ్వంసం, దోపిడీ నిమిత్తం గజనీ మహమ్మద్ దాడి చేస్తున్నట్లు హిందూ రాజులకు తెలిసిపోయింది. అడుగడుగున ఎవరికి వారే హిందూ రాజులు గజనీ మహమ్మద్ని అడ్డగించారు. మోతేరా అనే చోట అసహీవాడ రాజైన భీమదేవుడి సైన్యాలు గజనీ సేనలను అడ్డగించాయి. గజనీ సైన్యం అపార సేనావాహిని. హిందూ సైన్యం 20,000కు మాత్రమే పరిమితం. వీళ్ళేమో 20,000 మంది ఉన్నారు, వాళ్ళేమో లక్షల్లో ఉన్నారు. అంటే కనీసం ఒంటెలే 30,000 ఉన్నాయి, వీళ్ళు సైన్యమే 20,000 ఉన్నారు. అంటే ఆ ఒంటెలు కూడా ఆహార పదార్థాలని, నీళ్ళని మోయటానికి ఉన్న ఒంటెలే 30,000. ఆ మాత్రం కూడా సైన్యం వాళ్ళ దగ్గర లేదు. 20,000 సైన్యం, వాళ్ళదేమో లక్షల్లో సైన్యం గజనీ మహమ్మద్ది. ఎంతమంది ఎంతవరకు అని చేయగలుగుతారు? అద్భుతమైన గజనీ సేనలను ఎదిరించి ముప్పతిప్పలు పెట్టాడంట. అయినా సరే గజనీ సైన్యాలను హిందూ సేనలను లెక్క చేయకుండా ముందుకెళ్ళిపోయినాయి. దీంతో గజనీ సైన్యాన్ని ఎదుర్కోవడానికి హిందువులందరూ సంఘటితంగా పోరాడాలని చెప్పి భీమదేవుడు అందరికీ పిలుపునిచ్చి ఆ పనిలో నిమగ్నం అయ్యాడు. అంటే ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోతున్నాడు, మన దాటి వెళ్ళిపోతున్నాడు, ఏం చేయలేకపోతున్నాం. కనీసం మళ్ళీ తిరిగి వస్తాడు కదా, తిరిగి వచ్చేటప్పుడు ఇదే దారిగా వెళ్తాడు కదా, అప్పుడన్నా మళ్ళీ ఈయన కొట్టాలని చెప్పి ఈ లోపన్న హిందూ రాజుల్ని కూడగట్టాలని చెప్పి హిందూ సైన్యాన్ని కూడగడుతున్నాడంట భీమదేవుడు. గజనీ మహమ్మద్ సోమనాథ్ని చేరుకున్నాడు. నలువైపుల నుండి సోమనాథ్ మందిరాన్ని ముట్టడించాడు. మందిరం నలువైపులా ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. మందిరం రక్షణకు సైనికులు, ప్రజలు గజనీ సైన్యాలను అడ్డగించారు. అక్కడ ఉన్న సైన్యమే కాకుండా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఏమైనా సరే మన దేవాలయాన్ని మనం రక్షించుకోవాలి,
మన శివయ్య దేవాలయం ఇది, మన శివయ్య దేవాలయాన్ని మనం రక్షించుకోవాలని చెప్పి ప్రాణాలకు తెగించి ప్రజలు కూడా పోరాడాడండి. మందిరం ప్రహరీ గోడలు దాటి మందిరంలోకి ప్రవేశించాలని గజనీ సైనికులు చొచ్చుకొచ్చారు. దాంతో హిందువులందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రతిఘటించారంట. హిందువుల ప్రతిఘటన తిప్పికొట్టలేక గజనీ సైన్యాలు బాగా గాయాల పాలయ్యి అలసిపోయి వెనుదిరి గుడారాలకు వెళ్ళిపోయారంట. అన్ని లక్షల సైన్యాన్ని ఈ కొద్దిమంది ప్రజలు తెగించేసి, ఇంకా ప్రాణాలకు తెగించేసి ఎంత స్థాయిలో పోరాటం చేశారో చూడండి. రెండవ రోజు గజనీ సైనికులు మందిర ప్రహరీ గోడల్ని కూలగొట్టాలని చూశారంట. రోజంతా అదే ప్రయత్నం. హిందూ సైన్యాలు, భక్తులు గజనీ సేనలను గట్టిగా తిప్పికొట్టారంట. అన్ని లక్షల మంది కలిసి ఒక ప్రహరీ గోడను కూల్చేయడానికి ప్రయత్నం చేస్తే అది కూడా జరగనివ్వకుండా సైన్యాలు, అక్కడున్న సైన్యం, భక్తులు, దేవుడి భక్తులు వాళ్ళందరూ కలిసి గజనీ సేనల్ని తిప్పికొట్టారంట. చాలా వరకు గజనీ సేనలు నేల కొరిగినాయి. గజనీ సేనలు వెనక్కి తిరిగి పోక తప్పలేదు. మళ్ళీ మూడో రోజు భయంకరమైన యుద్ధం జరిగింది. భీమదేవుడి పిలుపుతో రాజపుత్ర సైనికులు సోమనాథ మందిరం సంరక్షణకు వచ్చారంట. అంటే ఇందాక చెప్పిన భీమదేవుడు, అరే బాబు మనందరం సంఘటితంగా లేకపోతే కనుక ఈ గజనీ మహమ్మద్ ఏమైనా తట్టుకోలేము, లక్షల సైన్యంతో వచ్చాడు, మనందరం ఒకటవ్వాలి, లేదంటే గుడిని నాశనం చేసి గుడిలో లింగాన్ని ఎత్తుకుపోతాడు అని చెప్పేసరికి అందరూ కూడా దాని రక్షణ కోసం చుట్టుపక్కల రాజ్యాల సైన్యం కూడా కొంతమంది వచ్చారు. ఇక రోజు రోజుకి పెరుగుతుందంట సైన్యం, హిందూ సైన్యం పెరుగుతోంది. సోమనాథ మందిర రక్షణకు జరిగిన ప్రతిఘటన తీరు ప్రపంచంలో మరెక్కడ జరగలేదు. ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదంటే ఒక దేవాలయాన్ని రక్షించుకోవడానికి ఇంతమంది కలిసి అంత పెద్ద పోరాటం చేయడం అనేది ప్రపంచ చరిత్రలోనే లేదంట. మందిర రక్షణకు బలిదానానికి పూనుకున్న భక్తులు, బృందాలు నిరంతరం గజనీ సైన్యాల మీద విరుచుకుపడినాయి. 50,000కు పైగా హిందువులు ఈ యుద్ధంలో బలిదానం అయిపోయారు, చచ్చిపోయారు. పాపం 50,000 మంది గుడిని రక్షించాలి, ఎట్టయినా మన శివయ్యని రక్షించుకోవాలి అని చెప్పి ఆ దేవాలయం రక్షణ కోసం దాదాపు 50,000 మంది చనిపోయారంట భక్తులు. గజనీ మహమ్మద్ మోసంతో దొడ్డి ఇలా లాభం లేదని చెప్పి ఎదురుకుండా వెళ్తే మనం లోపలికి వెళ్ళలేము, వీళ్ళు మన అడ్డగిస్తున్నారని చెప్పి వెనక తవ్వకుండా దొంగదారి అంబటి మందిరంలోకి ప్రవేశించి మందిరాన్ని విధ్వంసం చేశాడంట. అపార ధనరాశులను దోచుకున్నాడు. హిందువుల ప్రతిఘటన ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియని స్థితిలో భయంతో వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయాడంట. అక్కడ ఉండి మళ్ళీ ఫైట్ చేయలేదు. అవన్నీ దోచుకోవడం అయిపోగానే మళ్ళీ వెనక్కి తిరిగి పారిపోతున్నాడు. ఎందుకు? రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎట్లయినా మా శివయ్యని రక్షించుకోవాలని చెప్పి భక్తులు విపరీతంగా వచ్చేస్తున్నారు, చుట్టుపక్కల రాజ్యాల సైనికులు విపరీతంగా వచ్చేస్తున్నారు. దీంతో అమ్మో ఇంకా ఇక్కడ ఉంటే కనుక ఇంకా జనం పెరిగిపోతారు, అంటే ఇంకా మన మీద ప్రతిఘటన పెరిగిపోతుంది అని చెప్పి అవన్నీ దోచుకుని ఆ బంగారం అవన్నీ కూడా మూటలు కట్టేసుకుని ఒంట్ల మీద వేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడంట. అయితే తిరుగు ప్రయాణం కూడా అంత సులభం కాలేదు గజనీ మహమ్మద్కి. దారిలో భీమదేవుడు గజనీ మహమ్మద్ని దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్లాన్ చేశాడు కదా, గజనీ మహమ్మద్ వస్తుంటే రిటర్న్ వస్తాడు, వీడు రిటర్న్ వచ్చినప్పుడు ఈయన్ని చావగొట్టాలని చెప్పి చాలామంది సైన్యాన్ని కూడగొట్టుకుని భీమదేవుడు ఒక దగ్గర రెడీగా ఉన్నాడు. అయితే ఈ విషయం గజనీ మహమ్మద్ తెలిసిపోయింది. తెలిసిపోయి భయపడిపోయి భీమదేవుడికి భయపడిపోయి అమ్మో అట్లా ఆ రూట్లో వెళ్తే కనుక మనం దెబ్బతినేస్తాం, వాడు మనం చంపేస్తాడని చెప్పి గుజరాత్లోని కచ్చి లోతట్టు ప్రాంతాలు, కచ్చి ప్రాంతం అంటే లోతట్టు ప్రాంతం అంటే ఊబిలాగా ఉంటాయి, ఆ ప్రాంతాలన్నీ కూడా ఊబిలాగా ఉంటుంది. మనకి అప్పుడప్పుడు టీవీలో సినిమాల్లో చూపిస్తుంటారు, మొత్తం వైట్గా ఉంటుంది అంతా, అంటే ఉప్పు కయ్యలు అనమాట. అవంతా అంతా లోపలంతా కూడా కచ్చి ప్రాంతం అంటే అదంతా కూడా ఊబిలాగా ఉంటుంది ఆ ప్రాంతం. అట్నుంచి వెళ్తే కనుక మనం బతికి బట్ట కడతాము అని చెప్పి అట్నుంచి వెళ్తే తప్ప మనం వేరే మన ముల్తాన్ ప్రాంతానికి మనం పోలేం, మన సొంత ఊరికి మనం పోలేం అని చెప్పి అట్నుంచి వెళ్దామని భీమదేవుడికి భయపడి అట్నుంచి వెళ్దామని అట్నుంచి వెళ్ళాడంట. అయితే ఈ మార్గం మరింత భయంకరమైంది. ఎలాగైనా బతికి బయటపడాలనే ఆదుర్తతో గజనీ మహమ్మద్ వేగంగా ప్రయాణాన్ని సాగించాడు. ఆకలి దప్పులు ప్రయాణానికి మిక్కిలి ప్రతికూలంగా ఉన్న దారి గజనీ సైనికులను పెద్ద సంఖ్యలో చావుకు గురి చేసింది. అటు వెళ్తే మొత్తం ఇక అంతా చెప్పాను కదా, మనం సినిమాలు చూస్తాం కదా, మొత్తం అంతా ఖాళీగా ఉంటుంది, చాలా ఎకరాలు వేల కిలోమీటర్లు ఖాళీగా ఉంటుంది. కనీసం మంచినీళ్ళు తాగడానికి ఉండదు, ఏమీ ఉండదు అక్కడ సైన్యం కూరుకుపోతూ ఉంటారు, కాళ్ళు కూరుకుపోతూ ఉంటాయి, అట్లా దాటుకుంటూ వెళ్ళాలి. అలాంటి ప్రాంతం కూడా వెళ్ళేసరికి ఈ చావుకి మంచినీళ్ళు లేక ఆకలి దప్పులకి సగం మంది వచ్చారంట సైనికులు. మొత్తానికి ఎలాగోలా చచ్చి చెడి మొత్తానికి తన ప్రాంతానికి గజనీ మహమ్మద్ ముల్తాన్ చేరుకున్నాడు.
అక్కడి నుంచి మన్సూరా మార్గం ద్వారా తన స్వస్థలం గజనీకి చేరుకున్నాడు. మొదట్లో గజనీ మహమ్మద్ సోమనాథ్ జయించి అక్కడే కొంతకాలం ఉండి పరిపాలన సాగించాలనుకున్నాడు. ఆ ప్లాన్తో వచ్చాడు. మొత్తం అసలు అంతా దోచేసుకుని అదంతా స్వాధీనం చేసుకుని ఆ ఏరియాని అక్కడ మన పరిపాలన సాగించాలనుకున్నాడు. కాస్త ఈ హిందువులు ఇన్ని వేల మంది ప్రతిఘటించేసరికి భయపడిపోయి పారిపోయాడు. సోమనాథ్ని రాజధానిగా చేసుకోవాలన్న కోరికను కూడా వదిలేసుకున్నాడంట. ఇంకా అంతేకాదు, తాను గెలిచిన సోమనాథ్లో తన ప్రతినిధిగా ఉండడానికి ఒక వ్యక్తి కూడా ముందుకు రాలేదు. గెలిచాడు కదా, గెలిచినప్పుడు ఆ రాజ్యం తనదైపోద్ది. మరి అక్కడ తను ఉండలేడు. తను ఉంటేనే చంపేయడానికి హిందువులు రెడీగా ఉన్నారు, అక్కడ భక్తులు రెడీగా ఉన్నారు. ఎన్ని లక్షల మంది అయినా వచ్చి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, పోరాటం చేయడానికి. సరే, మొత్తానికి గెలిచేసాడు కాబట్టి వెళ్ళిపోయాడు కాబట్టి అది అతని కిందే ఉంటుంది. కానీ అతని తరపున అక్కడ ఎవడోటి పరిపాలన చేయాలి కదా, పరిపాలన చేస్తే కదా అక్కడి నుంచి ఏదైనా డబ్బులు వచ్చేది. ఇతని తరపున పరిపాలన చేయడానికి ఒక్కడు కూడా ముందుకు రాలేదంట. అది గజనీ మహమ్మద్ దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏదో వెనకాల పెద్ద సైన్యం ఉంది కదా అని వచ్చాడు, దోచుకున్నాడు తప్ప ఇంత చిన్న సపోర్ట్ కూడా దొరకలేదు అతనికి. అతని తరపున గెలిచేసాం రాజ్యాన్ని, నువ్వు అక్కడ కూర్చుని పరిపాలించరా అంటే కూడా ఒక్కడు కూడా ముందుకు రాలేదంట. అంటే హిందువుల ప్రతిఘటన అంత దారుణంగా వణికించేసింది. ఎవడన్నా పొరపాటున గజనీ మహమ్మద్ తరపున నేను కూర్చుంటాను రాజుగా అన్నాడంటే ఆయన ఏం చేస్తారు హిందువులందరూ అని చెప్పి భయపడిపోయి కనీసం ఆ సింహాసనాన్ని ఎక్కడానికి కూడా ఎవరు భయపడి వణికిపోయారంట. గజనీ మహమ్మద్ అతని మంత్రులు గట్టిగా చెప్పారు, సోమనాథ్లో విదేశీ రాజప్రతినిధి ఎవ్వరు ఉండలేరు, ఇది అసంభవం. ఎవరైనా అక్కడ లోకల్గా హిందువులుగా ఉన్న హిందూ సర్దార్ ఎవరన్నా రప్పిస్తే తప్ప మనం అక్కడ పరిపాలన చేయలేము అని చెప్పారంటే అట్లాంటి ఎవ్వడూ దొరకలేదు. దాంతో ఆశలు వదిలేసుకున్నాడు. ఇక్కడి నుంచి దోచుకుపోయింది ఏదో ఇదే మిగిలిందే దక్కుడురా బాబు అని చెప్పి అక్కడ ఉన్న బంగారం, వెండి, కిరీటాలు ఎన్ని దోచుకుపోయాడు లెక్కే లేదు అసలు. వాటన్నిటినో ఇంకా అవన్నీ దాచుకొని కూర్చున్నాడు. ఇది పరిస్థితి. సో దీంట్లో రేపు మనం పంజాబ్ సింధు ప్రాంతాల్లో జాట్ వీరుల ఎలాగ ఎదిరించారు ఈ గజనీ మహమ్మద్ అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇట్లా ప్రతిరోజు కూడా ఇస్లాం దాడులు ఏ విధంగా భారతీయుల మీద జరిగినాయి, ఎలా మన వాళ్ళు ఎదిరించారు, ఎంతమంది వీర యోధులు దీంట్లో ప్రాణాలు కోల్పోయారు అనేది మనం ఎప్పటికీ తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్లే మనకి హీరోలు, మన కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీర యోధులే మనకి హీరోలు. సో అలాంటి వీరోచిత గాథలందరినీ అన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు సోమనాథ్ దేవాలయం గురించి తెలుసుకుందాం. రేపు పంజాబ్లో కానీ సింధు ప్రాంతంలో కానీ ఎలాగా జాట్ వీరులందరూ కూడా ఎలా ఎదిరించారు గజనీ మహమ్మద్ అనేది రేపు మళ్ళీ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.